అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాల ఆవేదన, ఆక్రోశం, వికలాంగుల సంఘాల్లో ఉన్నటువంటి బాధ ఏంటంటే, ముఖ్యంగా మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు, ఏ హామీ కూడా అమలు కావటం లేదు అని పెద్ద ఎత్తున 25 మార్చి వికలాంగుల దీక్ష ఒకటి, 26 మార్చి చలో అసెంబ్లీ ఒకటి, ఈ 2 ప్రోగ్రాంల కోసం సంఘాలన్నీ కూడా కసరత్తు చేస్తున్నాయి. అసలు మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఏం అవటం లేదో ఒకసారి పరిశీలన చేస్తే, ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అంటే కాంగ్రెస్ అంటే ఒకటే, రాష్ట్రం అనేది ఒక బ్రాంచ్ మాత్రమే. ఆల్ ఇండియా లెవెల్లో ఒక కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అది పేజ్ నెంబర్ 10లో 8వ పాయింట్ ఏముందంటే, యాజ్ వాజ్ డన్ ఇన్ ఛత్తీస్గఢ్, కాంగ్రెస్ విల్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఇన్ లోకల్ గవర్నమెంట్ బాడీస్. యాజ్ వాజ్ డన్, మేము ఏదైతే చేసినామో ఛత్తీస్గఢ్లో చేసిన ప్రకారం మేము స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశం ఇస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఏం చేసిరని మనం గజెట్ తెచ్చి చూస్తే, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పురుష వికలాంగుడు, ఒక స్త్రీ వికలాంగుడు, అంటే 2 వికలాంగులకు అవకాశాలు ఇస్తామని. మనం కూడా ఏం అడుగుతున్నాం, గదే అడుగుతున్నాం. ఛత్తీస్గఢ్లో చేసినట్టు, అయ్యా మాకు దాదాపు 15-16 వేల గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి, ఒక పురుషుడు ఒక స్త్రీకి ఇస్తే 30,000 మంది పైన 32 వేల మంది వికలాంగులకు అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాల వల్ల కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుంది, కాంగ్రెస్కే 30,000 మంది కార్యకర్తలు అవుతారు. ప్రతి గ్రామంలో ఒక పురుషుడు ఒక స్త్రీ మీరే నామినేట్ చేసుకుంటారు, లీగల్గా ప్రాబ్లం లేదు. తమిళనాడులో చేసిండ్రు, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. ఛత్తీస్గఢ్లో చేసినామని మీరే చెప్తున్నారు, మరి తెలంగాణలో ఎందుకు చేయటం లేదని మరి వికలాంగుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇది న్యాయమైన డిమాండు, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేని డిమాండు. 30,000 మంది పైన కాంగ్రెస్ పార్టీకి వికలాంగులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించే డిమాండు. మరి ఈ డిమాండ్ను ఎందుకు చేస్తలేరు? ఆల్రెడీ వికలాంగుల సంఘాలు అన్ని దృష్టిలో అన్ని స్థాయిల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి గారికి ఇవ్వటం జరిగింది, పిసిసి గారికి ఇవ్వటం జరిగింది, మంత్రులకు ఇవ్వటం జరిగింది, అందరికీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా అంతా అయిపోయింది అన్నారు, కానీ ఇంతవరకు కాలేదు. అందుకే వికలాంగుల సంఘాలు ఇప్పుడు మేనిఫెస్టో ప్రకారం డిమాండ్ చేస్తున్నాయి, స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు కల్పించమని. ఇది న్యాయమైన డిమాండు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ స్థానిక సంస్థల్లో మీరు నిర్ణయం తీసుకోండి, నామినేటెడ్ గజెట్ రిలీజ్ చేయండి. ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ వికలాంగులు అపాయింట్ అవుతారు చేయండి. వేలాది మంది కార్యకర్తలు మీకు ఒక గౌరవంగా బహుమానంగా వస్తారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా జవాబు టీవీ తరఫున వికలాంగుల సంఘాల విజ్ఞప్తి, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు కోసం ఇచ్చిన హామీలపై మనం పోరాడదాం, స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు సాధిద్దాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.